అద్దెకు మా అమ్మమ్మ, నానమ్మ. రచన అమూల్య చందు. అదో పెద్ద మెట్రోపాలిటన్ సిటీ. సౌకర్యాలకు కొదవేం లేదు. అక్కడే శ్రీను, శశాంక్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌గా పనిచేస్తున్నారు. కానీ వేరే వేరే సెక్షన్స్‌లో ఉంటారు. శ్రీనికి అమ్మా, నాన్న లేరు. ఒక అనాథాశ్రమంలో చదువుకుని, పెరిగి పెద్దవాడై, తన తెలివితేటలతో పైకొచ్చాడు. కానీ జీవితంలో ఒక్కసారైనా అమ్మా, నాన్న లేని లోటును పూడ్చుకోవాలనే ఆశ మాత్రం బలంగా ఉండేది. ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అనాథే. పేరు శృతి. ఏవండీ, నాకు మీకు తల్లిదండ్రులు లేరు. కానీ మన పిల్లలు మాత్రం నానమ్మ, అమ్మమ్మ లేని అనాథలవ్వకూడదండి. వారికి పెద్దల ప్రేమను పరిచయం చేయాలి. చదువుకుని మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. మంచి ఉద్యోగం చేస్తున్నాం. అందులో ప్రతి నెలా వృద్ధాశ్రమానికి కొంత దానం చేద్దాం. అక్కడికి మన పిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ల ప్రేమానురాగాల్ని దగ్గర చేద్దాం. ఏమంటారు? అంది. సరే శృతి, నీ ఆలోచన చాలా బావుంది. నీ ఇష్టం అన్నాడు శ్రీను. శశాంక్ ఒక మారుమూల పల్లెటూరులో పుట్టాడు. ఒక్కడే కొడుకు కావడంతో అమ్మా నాన్నల ప్రేమను సంపూర్ణంగా పొందాడు. కాని ఆర్థిక స్థోమత మాత్రం అంతంత మాత్రమే. శశాంక్ తండ్రి కష్టంతోనే చదువుకున్నాడు. చదివిన దానికి తగినట్టుగానే పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చిందని తండ్రి ఆనందించాడు. కాని కొద్ది రోజులకే ఆయన కాలం చేశాడు. దుఃఖం నుంచి బయటపడి శశాంక్‌కి తను కోరుకున్న మమతతో తల్లి ఘనంగా పెళ్లి చేసింది. చూస్తూ ఉండగానే ఇద్దరు ఆడపిల్లలకు తండ్రయ్యాడు శశాంక్. వాళ్ళ పేర్లు లత, సుజాత. వాళ్ళను ముద్దుగా లక్కీ, సుక్కీ అని పిలుచుకుంటారు. 5, 6 తరగతులు చదువుతున్న లత పాటలు రాస్తుంటే సుజాత ఆ పాటను గాత్రంగా అలరించేది. ఇక కోడలు మమతకు తండ్రి లేడు. తల్లి ఒక్కతే. ఊరిలో ఎందుకని ఆమె కూడా తమతో పాటు ఉంటే బావుంటుందని ఓ రోజు శశాంక్‌తో తన ఆలోచనను బయటపెట్టింది భయపడుతూనే. అమ్మను ఇక్కడికి తీసుకొచ్చేస్తానండి. తనకు కూడా నేను తప్ప ఇంకెవరూ లేరు కదా! అత్తగారికి నాకు చేతి సాయంగా ఉంటుంది. మీరేమంటారు? అంది చిన్న స్వరంతో. సరే కాని, అందరం కలిసే ఉంటే బావుంటుంది కదా! అన్నాడు. అత్తగారు కూడా ఒప్పుకున్నారు. తనకి తగ్గ తోడు దొరుకుతుందని ఆశపడింది. ఊరెళ్ళి అమ్మని తీసుకొనిరా అని కోడలికి భరోసా ఇచ్చేసింది. సంతోషంగా తల్లిని తీసుకురావడానికి వెళ్ళింది. కానీ ఆమె పట్టణానికి రావడానికి ఒప్పుకోలేదు. మమతే బతిమారి మరీ తెచ్చేసింది. అయితే రాన్రాను శశాంక్ ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఖర్చులు పెరిగి వచ్చిన జీతం సరిపోయేది కాదు. ఒక పక్క అత్తగారు, మరోవైపు అమ్మ. ఇద్దరికీ ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య. ఆస్పత్రికి తీసుకెళ్ళటం, చూపించడంతో డబ్బు మంచినీళ్ళలా ఖర్చయిపోయేది. పిల్లల చదువులు, ఫీజులు, అద్దె, కరెంటు బిల్లు ఇలా నెల తిరిగేసరికి జీతం మొత్తం ఖర్చయిపోయేది. కుటుంబాన్ని తానొక్కడినే చూసుకోవటం కుదరటం లేదని ఎన్నోసార్లు భార్యకు చెప్పాడు. ఒకరోజు భరించలేక ముసలివాళ్ళిద్దరినీ ఓల్డేజ్ హోంలో చేర్పిస్తానని అన్నాడు. భార్య, పిల్లల మీద కోపం ప్రదర్శించేవాడు. కుటుంబ బాధ్యతలకు, ఉద్యోగం ఒత్తిడి తట్టుకోలేక తాగుడుకు అలవాటు పడ్డాడు. ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకోవటం మొదలెట్టాడు. మమత భర్త బాధ చూడలేకపోయింది. తాను ఉద్యోగం చేస్తానని శశాంక్‌తో చెప్పింది. నువ్వు ఉద్యోగం చేస్తావా? ఎవరిస్తారు నీకు? నీ జీతం మీద బతుకుతున్నావని మీ అమ్మ, మా అమ్మ అనుకోడానికా? అంటూ చెంప మీద ఒకటిచ్చాడు. ఈ హఠాత్ పరిణామానికి పిల్లలు, పెద్దలంతా బిక్కచచ్చిపోయారు ఒక్క నిమిషం. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో అశాంతి అంతకంతకు పెరిగిపోయింది. ఇల్లంతా రోజూ రణరంగంలా మారుతోంది. శశాంక్‌ని ఎలా మార్చుకోవాలో అర్థం కాలేదు. బంధువులతో గానీ, స్నేహితులతో గానీ చెప్పాలన్నా చిన్నతనంగా ఉంటుందని బాధపడుతోంది. ఒకరోజు శశాంక్ ఇంటికి అనుకోకుండా శ్రీను, అతని భార్య వచ్చారు. చాన్నాళ్ల తర్వాత రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు శశాంక్. ఏమిటిలా అనుకోని అతిథులా మా ఇంటికి? అన్నాడు వ్యంగ్యంగా. ఏంట్రా, ఏం చేస్తున్నావు నువ్వసలు? ఏంటీ గందరగోళం? ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళటం లేదట? పెద్దోళ్ళ మీద చెయ్యి చేసుకోపోయావట? అన్నాడు. ఏమైంది నీకసలు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకేమన్నా? వెధవేషాలేస్తున్నావా నువ్వు? అని శ్రీను ఎంతో చనువుగా హెచ్చరించాడు. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? ఇదేనా? మమత వైపు చూస్తూ పళ్ళు నూరుతూ అన్నాడు. మమత వైపు చూస్తున్నావేంటి? నా వైపు చూడు. చూడిది అంటూ తన బ్యాగ్‌లోంచి ట్యాబ్ తీసి ఫేస్‌బుక్ పేజ్ ఒకటి ఓపెన్ చేసి చూపించాడు. దాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు శశాంక్. ఏదో పోస్ట్ అది. వింతగా ఉంది. ఆసక్తిగా చూస్తూ ఉండేసరికి ఇదిగో నీ చేతుల్లోకి తీసుకో. శ్రద్ధగా చదువు. పూర్తిగా చదువు. అందులో ఏముందో చూడు అంటూ బలవంతంగా శశాంక్ చేతికి ట్యాబ్ అందించాడు. ఆ పోస్టు చదువుతున్న కొద్దీ జరిగిన సంఘటనలు కళ్ల ముందు కదులుతూ ఉన్నాయి. కానీ ఎవరు తన గురించి అలా రాశారో అర్థం కాలేదు ముందు. డియర్ అంకుల్స్ అండ్ ఆంట్స్, నమస్తే. మా ఇంట్లో నేను, మా అక్క, అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ ఉంటున్నాం. నాన్న సాఫ్ట్‌వేర్ జాబ్ హోల్డర్. మంచి శాలరీ. కానీ ఎందుకో తెలీదు, చాలా రోజుల నుంచి ఇంట్లో అందర్నీ కొట్టడం మొదలెట్టారు. మందు తాగుతున్నారు. ఉద్యోగానికి సరిగా వెళ్ళటం లేదు. అమ్మమ్మని, నానమ్మని ఓల్డేజ్ హోమ్‌కి పంపేయమని అమ్మతో రోజూ గొడవ పడుతున్నారు. సమస్య ఎందుకో ఏమిటో మాకేం అర్థం కావట్లేదు. మమ్మల్ని కూడా స్కూలుకి పంపించట్లేదు. ఫీజులు కట్టడం లేదు.
అమ్మ జాబ్ చేస్తానని నాన్నకు చెప్పింది. అందులో తప్పేముందో మా చిన్ని బుర్రలకు అర్థం గావడం లేదు. మా అమ్మ చదువుకుంది. స్కూల్స్‌లో లేడీ టీచర్స్ జాబ్ చేస్తూ మాకు పాఠాలు చెప్తారు. మరి మా అమ్మ కూడా అలాగే ఉద్యోగం చేయాలనుకుంది. కానీ ఉద్యోగం చేస్తే వచ్చే నీ బోడి జీతంతో ఇల్లు గడపాలా? అంటూ అమ్మను కొట్టారు నాన్న. అమ్మలకు ఉద్యోగం చేసే హక్కు లేదా? నాకు మా టీచర్ చెప్పిన మాట గుర్తొస్తోంది. కందుకూరి వీరేశలింగం గారు అన్నారట. మహిళలు ఎక్కడైతే తమ కాళ్ల మీద నిలబడతారో అక్కడ ఇల్లు, సమాజం, పిల్లలు ముందడుగు వేస్తారు అని. మరి మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. మేం చిన్న పిల్లలం. మా నాన్నకు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. మేం ఉద్యోగం చేసే వయస్సు కూడా కాదు. ప్లీజ్ ఎవరైనా వచ్చి మా అమ్మమ్మని, నానమ్మని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. కొంచెం అన్నం పెట్టండి. వాళ్లకు మా ఇంట్లో సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు మా నాన్న. ప్లీజ్ అంకుల్స్ అండ్ ఆంట్స్ ఒక బుజ్జి రిక్వెస్ట్. మా అమ్మమ్మను, నానమ్మను అద్దెకిస్తాం. మీకు ఎంత డబ్బులు ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి. దాంతో మా ఇల్లు గడుస్తుంది. మా నాన్న బాధ తగ్గుతుంది. మీ ఇంట్లో మాలాంటి పిల్లలుంటే మా అమ్మమ్మ, నానమ్మ వాళ్లకు జెడ్లేస్తారు. అన్నం తినిపిస్తారు. కథలు చెప్తారు. పిండి వంటలు చేస్తారు. అన్ని పనులు చేస్తారు. మా ఇంట్లో మా నాన్నకు వాళ్ళు భయపడి బతుకుతున్నారు. వాళ్ళనలా చూడటం మాకెంతో బాధగా ఉంది. మా నాన్న నుంచి వాళ్ళని దూరంగా మీరెవరైనా తీసుకెళ్ళిపోండి. ఇట్లు మీ లక్కీ సుక్కీ. ఆ పోస్ట్ ఎంతో హృదయ విదారకంగా ఉంది కదా చదువుతుంటే? అని శ్రీను అనేసరికి కన్నీళ్లాగలేదు శశాంక్‌కి. అందరూ ఆ పోస్ట్‌ని షేర్ చేసుకుని దాన్నే వింతగా చదువుతూ, డిస్కస్ చేసుకుంటూ తిట్టుకుంటున్నారు. ఆతృతతో ఏమిటా పోస్ట్ అని నేను ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూశాను. ఎన్నో షేరింగ్‌లు ఆ పోస్ట్‌కు. తీరా ప్రొఫైల్ పిక్ చూసేసరికి నీ పిల్లలవి. కానీ ఒక్క విషయం ఆనందంగా ఉంది. ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ని ఇలా ఒక మంచి కారణానికి ఉపయోగించడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అని శ్రీను మాట్లాడుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాడు శశాంక్. రేయ్! ఇంకా నటించకురా శశాంక్. నా లైఫ్‌లో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ నీ గురించి పట్టించుకోవడం మానేశాను. నీకు తెలుసుగా నాకు పేరెంట్స్ లేరు. నా భార్యది సేమ్ పొజిషన్. మరి నీకేమైంది? ఇంట్లో పెద్దలుంటే ఆ శక్తే వేరు. ఏం డబ్బులు సరిపోకపోతే నీ భార్య ఉద్యోగం చేస్తానంది కదా! నీ జీతం మీదే ఆధారపడతానని చెప్పలేదు కదా! మరి ఎందుకు చేయనివ్వలేదు? నీ జీతం, తన జీతం ఇద్దరిదీ కలిపి చక్కగా జీవితాన్ని ఆనందంగా గడపాల్సింది పోయి ఏంటీ రాద్ధాంతం? నువ్వు చదువుకున్నవాడివేగా? ఎంతమంది రచయితల పుస్తకాలు చదవలేదు? నువ్వు నీ కాలేజీ రోజుల్లో ఆడవాళ్లను గౌరవించాలని, వాళ్లను సమాజంలో ప్రథమ శ్రేణిలో చూడాలని అంటూ జాబులు చేరిన కొత్తల్లో కూడా అన్నావు. అలాంటి నువ్వేనా ఇప్పుడు నీ భార్యని అణగదొక్కింది? కష్టాల్లో పైకొచ్చిన వాడికి తెలివి ఉంటుందనుకున్నా. కానీ ఇంత మూర్ఖుడిగా ఎందుకు మారావో తెలియట్లేదు. అయినా నీతో మాట్లాడటం అనవసరం. నీకు డబ్బేగా కావాల్సింది? చెప్పు. ఆ అమ్మల ప్రేమ ఖరీదెంత? వాళ్ల జీవితం ఖరీదెంత? అద్దె కాదు శాశ్వతంగా తీసుకెళ్ళిపోతాం మేం మాతో అన్నాడు శ్రీన్. శశాంక్ సిగ్గుతో తలదించుకుని ఏడుస్తూనే ఉన్నాడు. సర్లే నాకు టైం వేస్ట్ అవుతుంది గాని ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత అమౌంట్ రాసుకుంటావో వేసుకో. వాళ్లు మాతో పంపేయ్. మా పిల్లలకు తోడుగా, మాకు నీడగా ఉంటారు. వాళ్ల మీద నీ పిల్లలకున్నంత బాధ్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత నీలో కనిపించడం లేదు. ఎనీవే నీతో మాటలనవసరం అంటూ పెద్దవాళ్ల వైపు తిరిగి అమ్మా మీరిద్దరూ మీ సామాన్లు సర్దుకోండి. మాతో వచ్చేయండి. మా కన్నవార్లా చూసుకుంటాం అనే మాట శ్రీను నోట్నుంచి వచ్చేసరికి శృతి కూడా సంతోషంగా తాను తెచ్చిన ట్రావెల్ బ్యాగ్స్‌లోకి సామాను సర్దేయడం మొదలెట్టింది. దుఃఖంతో వచ్చిన బాధను ఆపుకోలేక పెద్దగా ఏడుస్తూ బయటకొచ్చాడు శశాంక్. నన్ను క్షమించరా! అమ్మా, అత్తయ్య నన్ను క్షమించండి అంటూ వాళ్ల కాళ్ల మీద పడ్డాడు. మమ్మల్ని వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు. అరే! వాళ్ళు లేనిదే నేనుండలేనురా. నా పిల్లలు నా కళ్ళు తెరిపించారు. క్షమించరా! అంటూ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు శశాంక్. వద్దురా! వాళ్ళిద్దరిని మేం తీసుకెళ్తాం. ఇందులో మార్పేమీ లేదు. శృతి పద అంటూ బయలుదేరాడు శ్రీను. ప్లీజ్ రా! వెంటపడ్డాడు శశాంక్. మేం వెళ్ళిపోయాక నీ మనసు మారదని, పాత కథే మొదలెట్టావని గ్యారంటీ ఏంటి? అన్నాడు. ఛ! నాకు బుద్ధొచ్చిందిరా! అంటూ లెంపలేసుకున్నాడు శశాంక్. నాక్కావాల్సింది ఇదేరా! నీలో మార్పే. నీ ఆర్థిక ఇబ్బందులు తీరే వరకు అమ్మలిద్దరూ మా దగ్గరే ఉంటారు. మీ ఇద్దరికీ పిల్లలకి పెద్దవాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి రావచ్చు. నా చెల్లెమ్మ మమతకు మంచి జాబ్ చూసింది శృతి. శాలరీ కూడా నీకన్నా ఎక్కువే. ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం కదరా! అరేయ్! పెద్దవాళ్ళు లేని ఇల్లు తలకాయ లేని మొండంలాంటిది. వాళ్ల నీడన సేద తీరాలి. కానీ ఇలా వాళ్లను అవమానించకూడదు. పచ్చని చెట్టులాంటి వాళ్ల ప్రేమలో మేము మా పిల్లలు కొంతకాలం సేద తీరుతాం. సరేనా? శృతికి ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఉంది. తానేం చేయాలనుకుంటుందో చేస్తుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థల్ని పెట్టింది. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. చదువులేని వాళ్లు, భర్తలు వదిలేసిన వాళ్లు, బిడ్డల్ని కోల్పోయిన వాళ్లు, నిలువ నీడలేని వాళ్లు, వృద్ధులు ఇలా ఎందరో నీ చెల్లెలి నీడలో ధైర్యంగా బతుకుతున్నారు. ఒక్కసారి వాళ్లని చూడు. వాళ్లని చూసి నువ్వు, నేను ఎంతో నేర్చుకోవాలి. నీ భార్య బతకలేక కాదు బయటకెళ్లకుండా ఇంట్లోనే ఉన్నది. పిల్లల మనసుల్లో నాన్న అంటే చెడు అభిప్రాయం రాకుండా ఉండాలని. నీకన్నా ఎక్కువ సంపాదించి పెద్దవాళ్లను, నీ పిల్లల్ని చూసుకోగలదు. ఇంకెప్పుడు కూడా పిచ్చి వేషాలు వేయకుండా, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరి మీద చేయి చేసుకోకుండా జాగ్రత్తగా వాళ్లందర్నీ చూసుకో.
ఎందరో మహనీయులు మహిళల గురించి రాశారు, చెప్పారు, వాళ్ళు పాటించారు. వాళ్ళ తర్వాత తరం వాళ్ళం మనం. మనము వాటిని పాటించాలి. మన తర్వాత తరానికి ఆ భావాల్ని పంచాలి. స్త్రీలను గౌరవించడం నేర్పాలి. అప్పుడే వాళ్ళు కలలుగన్న సమాజాన్ని అందరం చూడగలుగుతాం. ఏమంటావురా? నా మాటలు మనసులో ఉంచుకో. మరి నవ్వుతూ సాగనంపరా మమ్మల్ని. అనడంతో శశాంక్‌లో ఉన్న చెడు ఆలోచనలు దూరంగా పారిపోయాయి. సంతోషంగా అందరూ ముందుకు అడుగు వేస్తూ ప్రయాణానికి సిద్ధమయ్యారు.